ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా హృదయంలో ధ్యానంలో నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. నా హృదయంలో గానంలో నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. చప్పట్లు కొడదాం అందరం. నా హృదయంలో ధ్యానంలో నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. మా హృదయంలో, మా ప్రార్థనలో, మా గ్రామములో, మా సంఘములో నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. అందరూ కలిసి పాడదాం. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. అరుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకుతానని చెప్పిన ప్రభు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి సభలు ఏర్పాటు చేసే దైవజనులు అబ్రహాం గారు. చప్పట్లు కొడదాం. అడిగిన వారందరికీ అవసరతలను తీర్చెదవు, వెదకిన వారందరికీ ఎంతో త్వరగా దొరికెదవు. యేసయ్యా, అడిగిన వారందరికీ అవసరతలను తీర్చెదవు, వెదకిన వారందరికీ ఎంతో త్వరగా దొరికెదవు. తట్టిన వారందరికీ పరలోక ద్వారం తెరచెదవు, తట్టిన వారందరికీ పరలోక ద్వారం తెరచెదవు. మహిమైశ్వర్యమునిచ్చెదవు, ఆశీర్వాదమునిచ్చెదవు. మహిమైశ్వర్యమునిచ్చెదవు, ఆశీర్వాదమునిచ్చెదవు. ఒకసారి నా దరి చేరి, ఒకసారి మాదరి చేరి నీ ఆప్యాయతను అందించుమా యేసయ్యా. మా హృదయంలో, మా సంఘములో, మా ప్రార్థనలో నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, నూతన సంవత్సరమిచ్చావయ్యా. మా హృదయములు, ధ్యానములు నీవే ఉండాలి, ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. స్తోత్రం. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు.
హృదయమను తలుపును తట్టి ప్రేమతో పిలుస్తూ ఉన్నావు. మా దేహమే నీ ఆలయముగా నివసించెదను అన్నావు. యేసయ్యా తండ్రి, హృదయమను తలుపును తట్టి ప్రేమతో పిలుస్తూ ఉన్నావు. మా దేహమే నీ ఆలయముగా నివసించెదను అన్నావు. మా మనసు మందిరములో మహిమ పొందెదను అన్నావు. మా మనసు మందిరములో మహిమ పొందెదను అన్నావు. మహిమైశ్వర్యము నిచ్చెదము, దీర్ఘాయువును ఇచ్చెదము. మహిమైశ్వర్యము నిచ్చెదము, దీర్ఘాయువును ఇచ్చెదము. ప్రతిసారి యేసయ్యా మదరి చేరి, ప్రతిసారి మదరి చేరి మమ్ములను దీవించుమా యేసయ్యా. మా హృదయంలో మా ప్రార్థనలో చాట్రాయి గ్రామములో నీవే ఉండాలి. ప్రాణాత్మ దేహములో నీవే నిలడాలి. మా హృదయములో మా సంఘములో నీవే ఉండాలి. ప్రాణాత్మ దేహములో నీవే నిలడాలి. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమ ఘనతలు నీకేనయ్యా. స్తోత్రములు యేసయ్యా, మహిమోన్నత నీవయ్యా. స్తోత్రములు యేసయ్యా, నూతన వత్సరమిచ్చావయ్యా. మా హృదయములో ధ్యానములో నీవే ఉండాలి. ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. మా హృదయములో ధ్యానములో నీవే ఉండాలి. ప్రాణాత్మ దేహములో నీవే నిండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ. దేవుని నామానికి స్తోత్రాలు. రెండు చేతులు ఎత్తి దేవుని నామానికి స్తోత్రాలు. దయచేసి అందరూ ఉద్యోగం ఉందామండి. చక్కటి వాతావరణం ఇచ్చాడు దేవుడు. దయచేసి గమనించండి. సంఘ బిడ్డలు ముందరకు వచ్చి కూర్చోండి. బయట నుంచి వచ్చిన వారి సీట్లు ఇవ్వాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి దేవ సేవకుల్ని డయాస్ మీదకి ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. మరి పాంప్లెట్లో ప్రకటించిన రీతిగా మొట్టమొదటి ఫోటో మరి దేవస్వరూపి సహవాసానికి డైరెక్టర్ గారు, అలాగనే బిషప్ గారు కూడా దేవుని చేత ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవజనులు మన గ్రామానికి రావటం మన గ్రామానికి ఆశీర్వాదకరం. మరి చెన్నైలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు దానియేలయ్య గారు డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. అలాగనే ముస్నూరులో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు బాలస్వామి గారు కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. అలాగనే ధర్మాజగూడలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు అబ్రహ్మయ్య గారు కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. పోలవరంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు దేవవరం అయ్యగారు కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. అలాగనే పెట్టవారిగూడ నుంచి వచ్చిన దేవుని దాసులు మోషయ్య గారు కూడా డయాస్ మీదకి వస్తుండగా ప్రభునామాన్ని కనపడదాం. రాయనపాలెంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం.
అలాగనే చిత్తపూరు నయనారంలో పరిచయలో వాడబడుతున్న దైవజనులు ఏఆర్ కిషోర్ కూడా డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామను కనపడదాం. అలాగనే నూజివీడు ప్రాంతంలో దేవుని పరిచయం చేసిన దేవదాసులు గాబ్రియలే గారు, చెన్నై ప్రాంతంలో దేవుని చేత వాడబడుతున్న దైవజనులు సన్నీ కూడా దేవుని దాసులు డయాస్ మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభునామను కనపడదామండి. దయచేసి గమనించండి, చార్టరైజ్ సంఘస్థులు కింద కూర్చుంటే బయటకు వచ్చిన వారికి, బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతాం, గౌరవం ఇచ్చిన వారు అవుతాం. మన మధ్యలో డి రిప్కా గారు వచ్చి పాట పాడుతూ ప్రభునామాన్ని కనపరుస్తారు. డి రిప్కా గారు. తదుపరి మరి మద్రాసు వచ్చిన సన్ని పాటకు సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. సమస్త మహిమయు ఘనతయు దేవునికి చెల్లునుగాక. ఇంత ప్రయాసతో చెన్నై ప్రాంతం నుంచి బిషప్ అయ్యగారైన దైవజనులు మన మధ్యలోకి రావటం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా మన ప్రాంతాన్ని దైవజనులు ఇంతమందిగా 3 దినాల నుంచి రాత్రికాల సమయంలో మన గ్రామాన్ని దర్శించి మంచి ఉపదేశాలతో, మంచి ఆత్మీయ ఆహారంతో మనల్ని నింపి సంతోషపరుస్తున్న దేవునికి వందనాలు. అలంకరించినటువంటి వేదిక మీద దైవజనులందరికీ కూడా వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా బృందం వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, కూడి వచ్చిన మా గ్రామ సభ, మరి మా ప్రియులందరూ, మా ఆత్మీయులందరికీ కూడా, మా సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. ఒకప్పుడు ఈ ప్రాంతం చీకటిలోను భయంకరమైన అంధకార పరిస్థితులు ఉన్నప్పుడు దాదాపుగా 1988 సెప్టెంబర్ 14వ తారీఖున దేవుని సేవకులను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చి 3 సంవత్సరములు ప్రజలకు కనిపించకుండా సేవ చేశారు. తదుపరి ఆ సేవ, ఆ స్వస్థతలు బయటపడిన తరువాత అనేకులు స్వస్థత పడ్డారు. వారిలో ఒకరిగా నేను అన్యుల కుటుంబంలో జీవించి చీకటి ప్రభావాల చేత బంధింపబడి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో 1994 నవంబర్ 11వ తారీఖు రాత్రికాల సమయంలో ఇంచుమించు 12 గంటల ప్రాంతంలో దయ్యముల చేత పీడింపబడుతున్న నన్ను తీసుకొని వెళ్ళి నా దేవుడు ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు నేను ఎక్కడ ఉండను. అలాగే అనారికగా ఉంటున్న విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన దాన్ని, ప్రభువు వెలుగేంటో స్వరమేంటో నాకు తెలియదు. సమీపించరాని తేజస్సుతో దేవుడు నాతో మాట్లాడి ఆయన మహిమను నాకు చూపించి దేవుని శక్తితో, ప్రభావంతో నన్ను నింపిన దేవాతి దేవునికే వందనాలు. ప్రకటింపబడిన రీతిగా మన దైవజనులు ఈ పుస్తకమును రాశారు. ఈ పుస్తకములో పాట 710వ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపొద్దాం. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులోని నివసించువాడవైనా నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది.
చెబుదాం. దేవుడు 2 చేతులు మనకిచ్చి ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ధరయందు నేనుండ శరయందు పడి ఉంద కనికరం చూపితివే. ధరయందు నేనుండ శరయందు పడి ఉంద కరమందు దాచితివే. నన్నే పరమందు చేర్చితివే. సమీపించరాని తేజస్సులో నీవు నివసించువాడవైనా నా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. హల్లెలూయా. గతిలేని నన్ను చూసి మితిలేని తన ప్రేమను చూసిన దేవునికి స్తోత్రం. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది.